హాయ్. హలో. ఇవాళ మనం ఆలు చికెన్ ఎలా చేసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకునేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంత లోపల చికెన్ వాష్ చేసుకునేసి అందులో చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ వేసి మిక్స్ చేసి మ్యారినేట్ చేద్దాం. దీన్ని అలా పక్కన పెట్టేసి కొంచెం ఇంతలో ఇంకో ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడి చేసి చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసేసిన తర్వాత ఆనియన్ వేసి కొంచెం రోస్ట్ చేయాలన్నమాట. రోస్ట్ చేసిన తర్వాత అందులోనే టమాటో ముక్కలు వేసి రోస్ట్ చేయాలి. కరివేపాకు కూడా యాడ్ చేయాలి. తర్వాత అది కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత చికెన్ వేసి రోస్ట్ చేయాలి. చికెన్ కాస్త అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇంకిపోయేంత వరకు రోస్ట్ చేసిన తర్వాత చిల్లీ పౌడర్, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత ఆలు కూడా వేసి మిక్స్ చేయాలి. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసేసి దానికి తగినన్ని నీళ్లు పోసేసి కొంచెం కొత్తిమీర వేసి పైనుంచి మూత పెట్టుకునేసి ఒక 15 మినిట్స్ ఉడకబెట్టాలి. 15 మినిట్స్ ఎందుకంటున్నానంటే ఆలు ఉడకాలి కాబట్టి. ఆలు ఉడికినంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే